Hi friends, welcome to Shine. So my name is Sachinarayana, GK Current Affairs faculty. సో మనకి రీసెంట్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి ఎగ్జామ్ జరిగింది. సో క్లర్క్ ఎగ్జామ్. ఆ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో దాంతోపాటు మనకి రీసెంట్గా ఐబీపీఎస్ క్యాలెండర్ అనేది కూడా మనకి రావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఐబీపీఎస్ క్యాలెండర్ వస్తుంది. సో డిసెంబర్లో లేదా జనవరిలో మనం రిలీజ్ చేస్తారు. 2026కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ మీద క్యాలెండర్ వచ్చింది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మనకి ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు ఇచ్చారు, సో వాటిని కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ మాకు తణుకు షైన్ ఇన్స్టిట్యూట్లో బ్యాంక్కి సంబంధించి బ్యాంక్ పీఓ క్లర్క్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ జాయినింగ్స్ అవుతున్నాయి. సో రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఎర్లీగా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మనకి క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి ప్రిపరేషన్ అనేది మనం ఫాస్ట్గా మొదలెడితే నోటిఫికేషన్లో మనం విన్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో దాంతోపాటు మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు రీసెంట్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందని చెప్పాం. సో దానికి సంబంధించి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. సో 2026లో ఇవి జరిగింది మనకి రీసెంట్గా. సో కొన్ని క్వశ్చన్స్ మనకి కలెక్టివ్ వైజ్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్గా ఇవి మనకు దొరికాయి. వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దామండి. దాంట్లో ఫస్ట్ వన్, ముఫ్తీ బిజిలీ యోజన ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇనిషియేటివ్ అన్నారు. అంటే ఈ క్వశ్చన్ దేనికి సంబంధించి అనేది మన పాయింట్. సో నరేంద్ర మోదీ గారు మనకి 2024లో పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అంటే రూఫ్ టాప్ సోలార్ డెవలప్మెంట్కి సంబంధించి వచ్చే ప్రోగ్రామ్ అండి. సో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి క్వశ్చన్ మనకి. సో రైట్, పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి 70% సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఆ పాయింట్ అవుట్ గుర్తుండాలి. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 2024లో. ఇవి మనకి ఎగ్జామ్లు వచ్చాయండి. వాటిని ఒకసారి మళ్ళీ లింకప్ చేస్తున్నాం, అవి చూసుకోండి. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ లొకేటెడ్. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అనేది మనకి సీ పోర్ట్స్ అనే వాటికి సంబంధించి మెరైన్ డెవలప్మెంట్కి సంబంధించి వస్తుందండి. ఓకే, సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి 1948లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. సో దానికి సంబంధించి ఆన్సర్, సో మనకి లండన్ యూకే అనేది హెడ్ క్వార్టర్స్కి వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030, అంటే మన ఇండియాలో ఉండే సీ పోర్ట్స్ని మనం బాగా డెవలప్ చేసుకొని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని డెవలప్ చేసుకోవాలని మనకి ఇండియా మ్యారిటైమ్ విజన్. మనకి సెంట్రల్ సీ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ డెవలప్మెంట్ మినిస్టర్ పేరు సర్బానంద సోనోవాల్. సో ఆ పాయింట్ అవుట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇండియాలో ఎన్ని మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయంటే మనకి 13 మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బిరేష్ కుమార్ త్యాగి. ఓకేమా, రైట్. నెక్స్ట్ వన్, విచ్ అథారిటీ మేక్స్ అపాయింట్మెంట్స్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఏ అథారిటీ రెస్పాన్సిబుల్ అండ్ నథింగ్ బట్ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి యాక్సెప్ట్ ఓటు వేస్తారు. అక్కడ మనకి రాజ్యసభలో లోక్సభలో ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ బట్టే మనకి ఎంతమంది ఎవరికైతే ఓట్స్ ఎక్కువ వచ్చి వాళ్ళు ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో మనకి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ప్రతిభాదేవి సింగ్ పటేల్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సి పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు కూడా జరిగాయి. వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయింది ఎవరు, మనకి సిపి రాధాకృష్ణ. సో సిపి రాధాకృష్ణ అన్న మనకి 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ పాయింట్ గుర్తుపెట్టి తమిళనాడు స్టేట్కి చెందిన పర్సన్ ఆయన. నెక్స్ట్, హూ అడ్మినిస్టర్ ద ఓత్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ అడ్మినిస్టర్ ద ఓత్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావడం జరుగుతుందండి. అంటే ఏంటంటే నార్మల్గా మనకి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ఉంటుంది కదండి. ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటారు మనకి, అదే క్వశ్చన్ అది మనకి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, జస్టిస్ సూర్యకాంత్.
53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హర్యానా స్టేట్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఒక చీఫ్ జస్టిస్ అపాయింట్ అయ్యారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ చీఫ్ జస్టిస్గా రాబోతుంది జస్టిస్ విక్రమ్ నాథ్. విక్రమ్ నాథ్ 54th చీఫ్ జస్టిస్గా 2027లో రాబోతున్నారు. ఆ పాయింట్ అవుట్ చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈపీఎఫ్ఓ యూఏఎన్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్. యూఏఎన్ అంటే మనకి యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఈపీఎఫ్ఓ అంటే సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే మనకి 12 డిజిట్స్ అండి. అదే 12 డిజిట్స్ మనకి ఆధార్లో కూడా ఉంటాయి కదా. యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియన్ 12 డిజిట్స్. ఓకే. పాన్ అంటే మనకి 10. పాన్ అంటే 10 వస్తాయి. అలా మనం ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సో మనకి ఆధార్ కార్డుని ఇష్యూ చేస్తుంది. సో ఇండియాలో ఫస్ట్ ఆధార్ కార్డు హోల్డర్ రంజనా సోనోవాలే అనే పేరు మనకు గుర్తుండాలి. ఆ పాయింట్ చూసుకోండి. సో నీలకంఠ మిశ్రా యుఐడిఏఐ చైర్మన్గా చెప్పచ్చు. సో ఆన్సర్ 12 డిజిట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్మైల్ స్కీమ్? ఫస్ట్ స్మైల్ అంటే మనకి అబ్రివేషన్ తెలియాలి. సపోర్ట్ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పచ్చు. ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనే వాటిని డెవలప్ చేయడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్గా చెప్తాం. సో దేనికి సంబంధించి అంటే మనకు ఆన్సర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే. మనకి ప్రజెంట్ ఎంఎస్ఎంఈ మినిస్టర్గా పనిచేస్తుంది ఎవరు అనే పాయింట్ మనం తీసుకుంటే జీతం రామ్జీ అనే పర్సన్ మనకు వస్తారండి. ఇండియాలో ఎంఎస్ఎంఈ సెక్టర్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రధానమంత్రి ముద్రా యోజన అనే స్కీమ్ కూడా ఉంది. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా సో మనకి 50,000 నుంచి 20 లక్షల వరకు లోన్ ఇస్తారు. 3 స్టేజెస్ శిశు, కిషోర్, తరుణ్ అనే 3 స్టేజెస్ బేస్ చేసుకోండి. సో 2015 ఏప్రిల్ 8న ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ లాంచ్ అయింది అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ డెవలప్మెంట్కి సంబంధించి. నెక్స్ట్, ఈ అమృత్ ఇనిషియేటివ్ ఈజ్ లాంచ్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? ఫస్ట్ ఈ అమృత్ అంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ కోఆపరేషన్ డెవలప్ చేసుకోవాలనేది మనకి ఈ అమృత్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ అనేది బాగా పెరుగుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ డెవలప్ చేసుకోవాలనేది ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా ఈ అమృత్ ఇనిషియేటివ్ని ఏ 2 దేశాలు మనకు లాంచ్ చేసే అంటున్నారు. సో ఆన్సర్ మనకి ఇండియా, యుఎస్ఏ అని చెప్పొచ్చు. సో ఇండియా జీరో పొల్యూషన్ కంట్రీగా మనకి ఎప్పుడు రాబోతుందంటే 2070. ఇండియాస్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ 2070 అని చెప్పొచ్చు. సో మనకి వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ బైర్నిహాట్. ఈ బైర్నిహాట్ అస్సాం, మేఘాలయ సరిహద్దుల్లో ఉంది. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఢిల్లీ. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ చాడ్. 2nd బంగ్లాదేశ్, 3rd పాకిస్తాన్, 4th కాంగో, ఇండియా 5th. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో ఇండియా 5th ప్లేస్లో ఉంది. నెక్స్ట్, గ్యాంగ్టాక్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ విచ్ స్టేట్ అన్నారు. మనకి గ్యాంగ్టాక్ అనేది నార్మల్గా సిక్కిం అనే స్టేట్కి చెందిన క్యాపిటల్. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్. సో సిక్కిం చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తవాంగ్ అనే పేరు వస్తుంది. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్ అనే పేరు వస్తుంది. సో సిక్కిం లోయెస్ట్ అసెంబ్లీ సీట్ స్టేట్ ఉన్న స్టేట్ 232 అసెంబ్లీ సీట్స్ అండ్ ది లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ అన్న సిక్కిమే. సిక్కింని బెస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ అని కూడా పిలుస్తాం. అటువంటి సిక్కిం యొక్క టూరిజం డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఏఆర్ రెహమాన్ ఉన్నారు. సో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తవాంగ్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్. సో ఆన్సర్ మనకి సిక్కిం అని. నెక్స్ట్, మౌంట్ క్యామాట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో మౌంట్ క్యామాట్ ఏ స్టేట్లో ఉందనేది అంటున్నారు. సో మనకు ఆన్సర్ ఉత్తరాఖండ్ అని చెప్పచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తరాఖండ్ మనకి ఎక్కువ మంచు పర్వతాలు ఉండే ప్రదేశంగా చెప్పచ్చు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇటువంటి వాటిని చెప్తారు హిల్ స్టేషన్స్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ మనకి పుష్కర్ సింగ్ ధామే, గవర్నర్ పేరు గుర్మీత్ సింగ్ అనే పాయింట్ తెలియాలి. డెహ్రాడూన్ అనేది మనకి క్యాపిటల్. నెక్స్ట్, ఉదయ్పూర్ ఝీల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్నారు. ఉదయ్పూర్ ఝీల్ అనేది
ఈజ్ లొకేటెడ్ విచ్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ అన్నారు. సో మనకి సమస్తిపూర్ అనే పాయింట్ మనకు రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఉదయ్పూర్ అంటే అటు రాజస్థాన్ కూడా చెప్పొచ్చు, సిటీ ఆఫ్ లేక్స్ అనే పాయింట్ కూడా వస్తుంది. సో బీహార్ సీఎం మనకి నితీష్ కుమార్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బీహార్కి నితీష్ కుమార్ 10వసారి సీఎంగా సెలెక్ట్ కావడం జరిగింది, జేడీయూ పార్టీకి సంబంధించి, జనతాదళ్ యునైటెడ్. నెక్స్ట్, కమలాంగ్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో మనకి ప్రపంచవ్యాప్తంగా 70% పుల్లు కలిగిన దేశం ఏదంటే ఇండియా. అంటే హైయెస్ట్ టైగర్స్ పాపులేటెడ్ కంట్రీ ఇండియా. సో ఇండియాలో అంటే ప్రపంచంలో 70% టైగర్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో హైయెస్ట్ టైగర్స్ కంట్రీ ఇండియా. 2684 టైగర్స్ మన ఇండియాలో ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 70% సమానం, అది గుర్తుపెట్టుకోండి. ఆ టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. మనకి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58 టైగర్ రిజర్వ్ మాధవ్, 57 రతపాని అని చెప్పొచ్చు, అది కూడా మధ్యప్రదేశ్. 2 మధ్యప్రదేశ్లో ఉంటాయి. 58 టైగర్ రిజర్వ్, మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, రతపాని టైగర్ రిజర్వ్ అది కూడా మధ్యప్రదేశ్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కమలాంగ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటున్నారు. మనకి అరుణాచల్ ప్రదేశ్. సో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏదంటే నాగార్జున సాగర్ శ్రీశైలం, స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్. ఇంటర్నేషనల్ టైగర్స్ డే July 29, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సైబర్ ఫ్రాడ్ అనాలిసిస్ సెంటర్ ఈజ్ ఆపరేటెడ్ బై విచ్ ఆర్బీఐ సబ్సిడరీ? ఇప్పుడు మన ఇండియాలో సైబర్ క్రైమ్స్ అని బాగా పెరుగుతున్నాయి. ఇండియాలో హైయెస్ట్ సైబర్ క్రైమ్ ఎఫెక్టింగ్ స్టేట్ ఎవరంటే మనకి తెలంగాణ టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉందండి. ఓకే, ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడం మనకి ఎన్సీఆర్బీ ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించి అండర్లో మనకి ఎన్సీఆర్బీ డైరెక్టర్గా అలోక్ రంజన్ పనిచేస్తున్నారు. సో బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చే సైబర్ క్రైమ్స్ అనే వాటిని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఒక అనాలిసిస్ సెంటర్ని ఆపరేట్ చేస్తుంది. సో దానికి సంబంధించి ఏంటంటున్నారు మనకి ఆన్సర్ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ గవర్నర్ మనకి ఆన్సర్ మనకి సంజయ్ మల్హోత్రా, 26వ ఆర్బీఐ గవర్నర్. సో 1935 ఏప్రిల్ 1న హిల్టన్ యంగ్ రాయల్ కమిటీ ద్వారా మనకి ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది. ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఓస్బార్న్ స్మిత్. ఆర్బీఐ ఫస్ట్ హెడ్ క్వార్టర్ కలకత్తా, సెకండ్ హెడ్ క్వార్టర్ ముంబై, 1937 నుంచి. అండ్ నెక్స్ట్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్? సో మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటున్నారు. ఫస్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది 1963లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో ఏ రాజరాజన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్. మనం ఎప్పుడు కూడా ఇస్రో పేరు వింటాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏమో 1969, ఇది 1963. ఓకే, ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ రాజరాజన్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడంటే మనకి హెడ్ క్వార్టర్స్ తిరువనంతపురం. సో మనకి నేషనల్ స్పేస్ డే August 23 అనే పాయింట్ గుర్తుంటారు. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాస్ చంద్రయాన్ 1 లాంచ్డ్? సో మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 3 వచ్చాయి. చంద్రయాన్ 1 2008 ఫెయిల్ అయింది. చంద్రయాన్ 2 2019 అది కూడా ఫెయిల్ అయింది. చంద్రయాన్ 3 2023 అది మనం విన్ అయింది అని చెప్పొచ్చు. భవిష్యత్తులో మన చంద్రయాన్ 4 రాబోతుంది 2027లో. సో ఆన్సర్ ఏం అడిగాడు, మన చంద్రయాన్ 1 అన్నాడు కాబట్టి ఆన్సర్ 2008 అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పర్పస్? ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పర్పస్? మిడ్ డే మీల్ స్కీమా, పిఎం కిసానా, ఎల్పిజి సబ్సిడీనా, వన్ నేషన్ వన్ రేషన్ కార్డా, ఆయుష్మాన్ భారత్ అంటున్నారు. మనకి ఇక్కడ మనకి ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ అంటున్నారు కాబట్టి సో దీనికి ఆన్సర్ ఏంటంటే నార్మల్గా మనకి ఎల్పిజికి, మిడ్ డే మీల్ స్కీమ్కి, కిసాన్కి, ఆయుష్మాన్ భారత్ అనే వాటికి సంబంధించి మనకి మెయిన్గా చెప్తారు, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా ఇప్పుడు ఆధార్ అనేది మనకి అథెంటిఫికేషన్, ఒక ఐడెంటిటీ కార్డుగా మనకి యూనిక్ ఐడెంటిటీ కార్డుగా చెప్పచ్చు. దాన్ని దేనికి వాడుతున్నారు అనేది కండిషన్ అండి.
ఆ పాయింట్ ఒకటి చూసుకోండి. సో మనకి ఇవి ఇటీవల వచ్చిన ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో క్వశ్చన్స్ అవి మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా ఏ తరహా క్వశ్చన్లు వస్తాయి అనేది ఒక చిన్న వీడియో అమ్మ. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో షైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఆర్ఆర్బి అంటే బ్యాంక్స్, పీఓస్, క్లర్క్స్కి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో వాటిని వినియోగించుకోండి.